జనం గొంతై ఎదిగిన దండోరా 6 అడుగుల ఓ సూర్యుడా అధిష్టానం మెచ్చిన వాడా ఉత్తమన్నకు ఎదురేలేదీడా నిత్య నూతన వెలుగే నీ జాడా నలమాద ఇంటి పిల్లగాడు నలగొండకు నేతగా వెలిగాడు పురుషోత్తం రెడ్డి ఉషమ్మ తొలి సూరి కొడుకు ఉన్నత చదువులనే చదివాడు క్రమశిక్షణ కలిగిన కుర్రోడు నలమాద ఉత్తమన్న కథ చెబుతాయినాడు సరిహద్దున పోరాడే సైనికుడై ఒకనాడు రాష్ట్రాన్ని కాపాడే నాయకుడై ఎదిగాడు నడుపుతుంటే యుద్ధ విమానం శత్రువులతో జరిగే యుద్ధం భూమిపైన 10,000 ఎత్తు పేలినాది తను నడిపే ఫ్లైటు నింగి నుండి నేలకు దేహం నడుముకే తగిలిందో గాయం ఢిల్లీ ఆర్మీ దవాఖానలోనా చావుతో పోరాడి ఘన విజయం కోలుకొని కొలువుకు ఎక్కాడు రాష్ట్రపతి రక్షకుడయ్యాడు పరదేశపు వ్యవహారాలను పరిశీలించాడు కరిమబ్బును కసిగా చీల్చాడు కష్టాలను దాటిన మొనగాడు ఉత్తముడై మళ్ళీ అందరి మన్నను పొందాడు దేశంలో అన్నా ఉన్నత స్థానాన తన ప్రతిభను చూపాడు తారా పదమున ఎదిగాడు అప్పుడే తొలి అడుగేసింది ఉత్తముడి జత వెలుగయ్యింది తల్లిగా పద్మావతి త్యాగాన్ని ఎంత చెప్పను ఆ ఘన కథనాన్ని పెనిమిటే పిల్లాడనుకుంది ప్రేమగా వెనకే నిలిచింది రాముడెంట సీతమ్మ తల్లై బాధ సాధన భాగం అయ్యింది కొలువదిని కోదాడకు కదిలే జనబాధలను చూసి రగిలే తాటి పాముల మట్టి బిడ్డడు చూస్తూ కోలే కోదాడ హుజూరు నగరంటే తన 2 కొల్లే అనుకుంటూ పద్మావతి యుద్ధం కలిసి ప్రగతి పదం చూపే తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించే ముందుంది మంచి కాలం ఉందాం ఉత్తమన్న వెంటే అధికారులు 60% రిజల్ట్ తోని కళాశాల నడుస్తుంది సార్ మా కళాశాలలో లాస్ట్ సంవత్సరం 6 ఇంటూ అనేటటువంటి ఎల్పీసీ అమ్మాయికి 968 మార్కులు 1000 మార్కుల జరిగింది సార్ ఇవి చాలా అత్యధికమైనటువంటి మంచి మార్కులు సార్ తర్వాత అదే విధంగా జి యమున 922 బి వనిత 443 470కి అదే విధంగా అస్రీఫా అనేటువంటి అమ్మాయికి 425 500కు ఒక రిజ్వానా అనేటువంటి అమ్మాయికి 480 500 ఇట్లా మేము ఒక పాంప్లెట్ తయారు చేశాం సార్ మా యొక్క పాంప్లెట్ దయచేసి తర్వాత మీరు గమనించగలరు మన కళాశాలలో చాలా మంచి మార్కులు వస్తున్నాయి అదే విధంగా అడ్మిషన్స్ విషయానికి వచ్చేసరికి మన కళాశాలలకు లాస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు సార్ తల్లిదండ్రులు దానికి ప్రధానమైనటువంటి కారణం కళాశాలలో ముఖ్యంగా హాస్టల్ వసతి అనేది లేకపోవడం వల్ల చాలా దూరం నుంచి పిల్లలు రావడం ఇక్కడ పెద్ద ఇబ్బందిగా మారింది సార్ మన కళాశాల ప్రిన్సెస్ లో 1 ఎకరం స్థలం ఆల్రెడీ అడ్జస్ట్ అయింది హాస్టల్ కోసం కానీ బిల్డింగ్ లేకపోవడం వల్ల బయట నడిచి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఆ విషయాన్ని గమనించి ఎవరు పెద్ద మనసుతో ఒక హాస్టల్ బిల్డింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే
డిగ్రీ కాలేజీకి బస్సులన్నీ వస్తుంటాయి కానీ పాత బస్ స్టాండ్కి వస్తాయి సార్ 3 కిలోమీటర్ల దూరం ఉంది దగ్గర దగ్గర. చప్పట్లకు కొడతారు అంటుండు సార్, చప్పట్లకు కొడతారు చెప్పిన 3 కిలోమీటర్ల దూరం వచ్చి విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి రావడానికి ఏ తల్లిదండ్రి కూడా సుముఖంగా లేదు సార్. కాబట్టి బస్సులు కొత్త బస్ స్టాండ్కి రావడం అనేటటువంటిది చిన్న ప్రయత్నం సార్. మీరు ఒకసారి డిఎం గారికి చెప్తే బస్సులు కొత్త బస్ స్టాండ్ వరకు వచ్చినట్లయితే అది ఆ విషయంలో పిల్లలకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది సార్. అదే విధంగా ఈ బస్సు రూట్లు కూడా కొన్నింటి విషయాల్లో మ్యాచింగ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అది ఏంటంటే మఠంపల్లి నుంచి తర్వాత ఈ సూర్యాపేట నుంచి కోదాడ వెళ్లే బస్సు వయ్యా మునగాల గణపవరం కిందవారిగూడెం నుంచి ఒకటి ఇట్లా కొన్ని మ్యాచింగ్లు మేము డిఎం గారికి చెప్తాం సార్. అవి టయానికి మన హుజూర్నగర్కి వచ్చే విధంగా ఉంటే అక్కడి ప్రజలకు కన్వీనియంట్ గా ఉంటుంది. కొన్ని బస్సు లేని ఊళ్ళు మా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది సార్. మీరు పెద్ద మనసుతో డిఎం గారికి ఒక మాట చెప్పి మాకు ఈ బస్ ఫెసిలిటీ ఒకటి హాస్టల్ ఫెసిలిటీ ఒకటి కల్పించాలని విన్నపం సార్. తర్వాత మా కాలేజ్ తరఫున లాస్ట్ సార్ సోర్స్ విషయంలో పక్క ఆఫీసులో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఎవరికైనా ఒక్కరిని లేదా ఇద్దరిని డిప్యుటేషన్ ఇప్పించాలి సార్. మాట చెప్పండి అది డిప్యుటేషన్ ఈ చిన్న విషయాలు మూడింటిని కూడా మీరు పెద్ద మనసుతో మాకు సహకరించి మా పిల్లలని సమస్య లేకుండా చూస్తారని తెలియజేస్తూ మన ప్రభుత్వం ఫ్రీ బుక్స్ ఇస్తుంది అనేటటువంటి ఫ్రీ బుక్స్ Please request sir, please. Thank you very much sir. Once again, thank you sir. విద్యార్థుల విషయంలో మీకు ఎటువంటి వసతులు అవసరం ఉన్నా మీ ఉత్తమమైన మీ ఎంబడి ఉంటాడు. మీకు ఎంకరేజ్మెంట్ గా నేను గతంలో అనౌన్స్ చేసినా కానీ అది ఫుల్ఫిల్ కాలేదు. కలెక్టర్ గారు మీరు నాకు నా సైడ్ నుంచి అంటే నా పర్సనల్ అకౌంట్ నుంచి ఇన్ఫార్మ్ చేయండి. ఒక ఇన్స్టిట్యూషన్ కూడా చేయండి. ఇన్స్టిట్యూషన్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ లో, రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ లో ఏ విద్యార్థి గాని విద్యార్థిని గాని టాపర్ ఉంటారో తప్పనిసరిగా వాళ్ళకి నా సైడ్ నుంచి గోల్డ్ మెడల్ ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా అది మీకు ప్రోత్సాహంగా మీరు ఇంకా మంచి చదువుకోవాలి, జీవితంలో పైకి పోవాలి. మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవడానికి, రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నాను. మరి సాగునీరు కానీ త్రాగునీరు ఇక్కడ వచ్చిన వాళ్ళలో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరికీ పాపులర్ ఉంటారు. వర్గంలో నిరుపేదల పిల్లలకి సంపన్న కుటుంబాల జూనియర్ డిగ్రీ కాలేజీలకి ప్రైవేట్ కళాశాలకు పంపిస్తూ వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుపేదల కుటుంబాలే ఎక్కువ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వస్తారు. అయితే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత 2-3 దఫాలుగా నాకెంత వీలైతే అంత సహాయం చేయడం జరిగింది. ఒకసారి డిగ్రీ కాలేజ్ వస్తే కంప్యూటర్ లేవంటే మరి 60 ఎంపీ నిధుల నుంచి 5-6 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఓ రోజు నేను జూనియర్ కాలేజ్ చూసిన చాలా బాధ అనిపించింది. అంటే ఈ పాత జూనియర్ కాలేజ్ బిల్డింగ్ శిథిలావస్థ పరిస్థితులు ఉంటాయి. అంటే పైన రూఫ్ పడిపోతుంది, గోడలు పడిపోతున్నాయి, కిటికీలు తలుపులు ఊసిపోతున్నాయి. ఆ పరిస్థితుల్లో చూసి ఆ రోజు ఏమనుకున్నంటే పిల్లలకి ఒక మంచి మౌలిక సదుపాయాలు కల్పించడం మన బాధ్యతగా నేను భావించాను. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరితో ఎంబడబడి నిజంగానే ఎంబడబడాల్సి వచ్చింది.
జూనియర్ కాలేజ్ కి 7,25,00,000 రూపాయలు 24 మంచి జూనియర్ కాలేజ్ పిల్లలు చెప్తున్నా 24 గదులు, ఒక మంచి స్టాండర్డ్ గదులు, టాయిలెట్లు, మంచినీళ్లు అన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు నిర్మాణం మొదలైంది. దానికి శంకుస్థాపనగానే వచ్చినాం. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కి కొంత ఆల్రెడీ గతంలో వసతులు ఉన్నాయి కాబట్టి 4,60,00,000తో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. మరి నేను చాలా సంతోషిస్తున్నాను. వాస్తవంగా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా ఒక 2-3 రోజుల నుంచి నాకు వైరల్ ఫీవర్ వస్తుంది. కొంత అనారోగ్యంగా ఉన్నా ఈరోజు ముందే ప్రకటించిన కార్యక్రమం ప్రకారం తప్పనిసరిగా పోయేద్దాం అనుకున్నాం. ఎందుకంటే విద్య కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఎంత నిరుపేదలైనా సంపన్నులైనా మనందరం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలకి సరైన విద్య ఇస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగునివ్వడానికి, మరో 4 మెట్లు ముందుకుపోవడానికి మనం దోహదపడవాళ్ళం. ఆ ఉద్దేశంతో, ఆ దృఢ సంకల్పంతో నేను కోదాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఎంపీ ఉన్నప్పుడు కానీ ప్రభుత్వ కళాశాలకి సదుపాయాలు పెంచి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కి 4,60,00,000 కొత్త ఆధునిక భవనం గవర్నమెంట్, జూనియర్ కాలేజ్ కి 7,25,00,000 రూపాయలు 24 మంచి జూనియర్ కాలేజ్ పిల్లలు చెప్తున్నా 24 గదులు, ఒక మంచి స్టాండర్డ్ గదులు, టాయిలెట్లు, మంచినీళ్లు అన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు నిర్మాణం మొదలైంది. దానికి శంకుస్థాపనగానే వచ్చినాం. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కి కొంత ఆల్రెడీ గతంలో వసతులు ఉన్నాయి కాబట్టి 4,60,00,000తో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. మరి నేను చాలా సంతోషిస్తున్నాను. వాస్తవంగా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా ఒక 2-3 రోజుల నుంచి నాకు వైరల్ ఫీవర్ వస్తుంది. కొంత అనారోగ్యంగా ఉన్నా ఈరోజు ముందే ప్రకటించిన కార్యక్రమం ప్రకారం తప్పనిసరిగా పోయేద్దాం అనుకున్నాం. ఎందుకంటే విద్య కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఎంత నిరుపేదలైనా సంపన్నులైనా మనందరం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలకి సరైన విద్య ఇస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగునివ్వడానికి, మరో 4 మెట్లు ముందుకుపోవడానికి మనం దోహదపడవాళ్ళం. ఆ ఉద్దేశంతో, ఆ దృఢ సంకల్పంతో నేను కోదాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఎంపీ ఉన్నప్పుడు కానీ ప్రభుత్వ కళాశాలకి సదుపాయాలు పెంచి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కి 4,60,00,000 కొత్త ఆధునిక భవనం, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి 7,25,00,000తో కొత్త ఆధునిక భవనం సహా మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్ రెహానా బేగం గారు కొన్ని కోరికలు పెట్టారు. తప్పనిసరిగా మీ యొక్క ఇన్స్టిట్యూషన్ పట్ల కూడా మీరు మీ బేసిక్ ఫెసిలిటీస్ లో కొంత మీరు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మీ బిల్డింగ్ లీక్ అయినటువంటి తప్పనిసరిగా దానికి మరమ్మతులకు నిర్ణయాలు జీవిస్తారు. మీరు డార్మిటరీకి జంబో ఫ్యాన్స్ కావాలంటున్నారు, తప్పనిసరిగా మంజూరు చేస్తే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మీరు
థ్యాంక్ యూ అమ్మా. కంప్యూటర్స్ అండ్ ప్రింటర్ అడిగారు, తప్పనిసరిగా అది కూడా మంజూరు చేస్తానని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నారు. ఎంతమంది ఉంటారు మైనారిటీస్ రెసిడెన్షియల్ స్టూడెంట్ జూనియర్ కాలేజ్ లో? ఎంతమంది? మీకు ఇప్పుడు మంచినీళ్ళ ఫెసిలిటీ ఏంటిది ఉండాలి ఇది? ఓకే, మీకు మీ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ కి పిల్లలందరికీ సరైన విధంగా పరిశుభ్రమైన మంచినీళ్లు అందడానికి తప్పనిసరిగా కొత్త ఆరో ప్లాంట్ మంజూరు చేస్తానని చెప్పి సభాముఖంగా. అదేవిధంగా మరి మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. నేను కాలేజ్ పోలేదు. నేను 11వ క్లాస్ తర్వాత మిలిటరీ చేశాను. సో మరి కాలేజ్, నేను జూనియర్ కాలేజ్ పోలే, డిగ్రీ కాలేజ్ పోలే. నేను 11th క్లాస్ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరినాను. అయితే అక్కడ డిగ్రీ కూడా చేస్తాను, అందరు చేస్తారు, నేను కూడా చేసిన. బట్ మీలాగా సరదాగా తిరిగే మరి ఎంజాయ్ చేసే కాలేజీలో నేను పోలే. నేను 15.5-16 years కే మిలిటరీలో లేదు. అక్కడనే డిగ్రీ కూడా చేసిన. మరి జస్ట్ పిల్లలకు ఆసక్తి ఉంటుంది కాబట్టి నేను భారతదేశం యొక్క సైన్యంలో వైమానిక దళంలో చైనా బార్డర్ లో MiG-21 యుద్ధ విమానాల పైలట్ గా పనిచేసిన. పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధ విమానాల పైలట్ గా MiG-23 యుద్ధ విమానాల పైలట్ కూడా పనిచేస్తున్నారు.